ఓవరాల్గా మరి బట్టి గారు మాట్లాడిన దాంట్లో తెలంగాణకైతే ఆశించిన స్థాయిలో కేంద్రం బడ్జెట్ లేదని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఆరోపణలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సో మొత్తానికి ఒకసారి నిరంజనచారి గారితో మాట్లాడదాం. చార్టెడ్ అకౌంటెంట్గా మరి ఈ బడ్జెట్ తర్వాత తెలంగాణ కావచ్చు, అలాగే మరి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా దీంట్లో చెప్పండి సార్ నిరంజనచారి గారు. నమస్తే అండి. యాక్చువల్గా ఇది బడ్జెట్ అనేది ఫస్ట్ మనము స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండింటికి డిఫరెన్షియేట్ చూడాలండి. స్టేట్ గవర్నమెంట్ మనకు స్టేట్కి సంబంధించిన లా అండ్ ఆర్డర్, స్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ చూసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి ఓవరాల్గా ఇంటర్నేషనల్ అఫైర్స్, సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డ్యూటీ. ఇంటర్నల్గా స్టేట్ గవర్నమెంట్లో ఏదైతే ప్రాబ్లం అవుతుందో, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుందో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ ఏదైతే వస్తుందో చూసుకోవాలి. కానీ మన తెలంగాణకు ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకంగా అనేది ఎక్కడ కూడా ఉండదు. జనరల్గా ఈ బడ్జెట్లో ఏంటంటే ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్టయితే 2026-27 వికసిత భారత దిశగా ఒక చారిత్రాత్మక కర్తవ్యంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిందని చెప్పి మనం చెప్పచ్చు. ఎందుకంటే ఒక రూపకంగా కాదు, భారతదేశం నేడు ప్రపంచ ఆర్థిక పటంలో ఒక వెలుగుతున్న ఒక నక్షత్రం లాంటిది. 2026-2027 కేంద్ర బడ్జెట్ కేవలం అంకెల సమూహం మాత్రమే కాదు, ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం. వికసిత భారత్ 2047 లక్ష్యానికి బలంగా పునాది వేసిందనడంలో ఒక మనం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్గానే కాకుండా అదే సమయంలో ఒక బాధ్యత గల భారతీయ పౌరుడిగా నేను ఈ బడ్జెట్ను వాస్తవాధారంగా జాతీయ దృక్పథంతో చూసి నేను ఒక అద్భుతమైన బడ్జెట్గా నేను భావిస్తున్నాను. ఆర్థిక క్రమశిక్షణ అంటే దేశ సార్వభౌమత్వానికి రక్షణ. ఏ దేశమైనా ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే దాని సార్వభౌమత్వం పటిష్టంగా ఉంటుంది. ఈ బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ 4.3%కి పరిమితం చేయడం, అట్లాగే డెట్ జీడిపి 55.6%కి తగ్గించే దిశగా కదలడం దేశ ఆర్థిక పునాదులను బలపరుస్తుంది అనడంలో సందేహం లేదు. అప్పుల భారం తగ్గడం అంటే భవిష్యత్ తరాలపై భారాన్ని మనం తగ్గించడమే. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశమైనా డెవలప్ అవుతుందంటే మౌలిక సదుపాయాలు బాగా ఉన్నప్పుడే ఆ ప్రపంచంలో ఆ దేశం యొక్క అద్భుతమైన స్థితి ఉంటుంది. ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయంలో ఒక విప్లవం తీసుకొచ్చిందే అనొచ్చు. దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రభుత్వం 12.2 lakhs crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అది ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, 7 హై-స్పీడ్ రైల్ కారిడార్లు కావచ్చు, కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లే కావచ్చు, 20 కొత్త జాతీయ జల మార్గాలు కావచ్చు. వీటి ద్వారా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గి దేశ ఉత్పాదకత పెరిగి దేశం అభివృద్ధి దిశగా నడపడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా నగరాల అభివృద్ధి విషయంలో ఆలోచిస్తే టైర్ 2, టైర్ 3 నగరాలను సిటీ ఎకనామిక్ రీజన్గా తీర్చిదిద్దడం. అంటే 5 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒక వాటిని దగ్గర తీసుకొని వాటికి ఏ విధంగా డెవలప్ చేయడం అనేది దీనిలో క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇవి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, సమయానికి పూర్తి కావాలి. సమయానికి పూర్తి కాకపోవడంలో ఎక్స్పెండిచర్ బర్డెన్ మీద పడుతుంది. అంతేకాకుండా వ్యయ నియంత్రణలో ఉండాలి. అమలు దీనిలో ముఖ్యంగా ఏంటంటే అమలే అసలైన విజయం మనకు. అంతేకాకుండా ఆత్మనిర్భర్ భారత్ విషయంలో తీసుకుంటే టెక్నాలజీ విషయంలో మనం స్వయం సమృద్ధి సాధిస్తూ దిశగా వెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా దిశగా వెళ్తున్నాం. ఇప్పుడు డీప్ మ్యానుఫ్యాక్చరింగ్ దిశగా అడుగులు వేస్తున్నాం. అంటే డీప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సెమీ కండక్టర్లు కావచ్చు. అంటే ఇప్పటివరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే దిశగా మనం దీన్ని డెవలప్ చేసుకోవడానికి ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ 40,000 కోట్ల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ స్కీమ్ను మనము ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాం. అంటే భారత్ను గ్లోబల్ చైన్ సిస్టంలో బలంగా నిలబెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. బయోఫార్మా శక్తిలో 10,000 కోట్ల ప్రోత్సాహంతో బయోలాజిక్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు మనం ఎక్స్పోర్ట్ దిశగా వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి యొక్క సపోర్ట్ మనం ఈ బడ్జెట్లో తీసుకుంటున్నాము.
అంతేకాకుండా ఆరోగ్య రంగంలో కానీ హెల్త్ సెక్యూరిటీ అనేది మామూలు అందరికీ హెల్త్ సెక్యూరిటీ కావాలి. ఆ హెల్త్ సెక్యూరిటీ విషయంలో మనకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా కోవిడ్లో మనం చూసాం, ప్రపంచానికే మనము కోవిడ్ యొక్క వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేసే దిశగా మనం వెళ్ళాం. అంటే ఆ టైంలో ఇంపోర్ట్ చేసుకోకుండా ఎన్నో కంట్రీలు మన భారతదేశంపై ప్రెజర్ పెట్టిన, ఎన్నో ఫైజర్ లాంటి కంపెనీలు ప్రెజర్ పెట్టినా కూడా వేటికి లొంగకుండా మన దగ్గర ఉన్న ప్రొడక్షన్, అది తెలంగాణలో ఉన్న ప్రొడక్షన్ను మనం బయట ప్రపంచానికి ఎక్స్పోర్ట్ దిశగా చేసే విధంగా అంటే అది ఎంత అద్భుతమైన ఎంకరేజ్మెంటో మీరు ఆలోచించండి. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈలకు ఒక అద్భుతమైన మన భారతదేశానికి ఒక వెన్నెముక లాంటివి ఎంఎస్ఎంఈలు. వాటిని బలోపేతం చేయాలి అంటే ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అని చెప్పేసి కొత్తగా ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. ఎంఎస్ఎంఈలకు గ్రోత్ ఫండ్, కార్పొరేట్ మిత్ర లాంటి చర్యలు. ఎంఎస్ఎంఈలకు ప్రధాన సమస్య ఏంటంటే అవి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, వాటిలో లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుంది. ఆ లిక్విడిటీ ప్రాబ్లం పోవాలి అంటే దానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలనేది ఈ ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ ద్వారా మనకు ఇంప్లిమెంట్ చేశారు. అంటే చిన్న చిన్న వ్యాపారి బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ఈ దేశం గ్రౌండ్ లెవెల్లో ఈ దేశం యొక్క పరిస్థితి డెవలప్ కావాలంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా డెవలప్ కావాలి. అంతేకాకుండా ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకుంటాం. అందు గురించి రైతు సంక్షేమం గురించి, భారత్ విస్తార గురించి, రైతులకు సమయోచిత సలహా గురించి, ఫిషరీస్ గురించి, పశుసంవర్ధక రంగాల గురించి వీటన్నిటి కూడా చాలా ఎంకరేజ్ చేశారు ఇందులో. మహిళా సాధికారిత, అంతేకాకుండా లక్పత్ దీదీ నుంచి షీ మార్ట్స్, చాలా అద్భుతమైన కాన్సెప్ట్ షీ మార్ట్స్ అనేది. షీ మార్ట్స్ అంటే మహిళలను ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారి యొక్క సామాజిక శక్తి పెంచడానికి, వారి యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెంచడానికి, ఫైనాన్షియల్గా వాళ్ళు డెవలప్ కావడానికి వాళ్ళు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మళ్ళా దివ్యాంగులు మానసికంగా కొద్దిగా డిస్టర్బ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని మన సిస్టమ్ ద్వారా వాళ్ళని కాపాడే దృక్పథం ద్వారా కొంత ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పన్నుల సంస్కరణలు, డైరెక్ట్ ట్యాక్స్ గురించి వస్తే డైరెక్ట్ ట్యాక్స్లో చాలా సమూలమైన మార్పులు జరిగినాయి. ఆ సమూలమైన మార్పులు ఏంటంటే ట్యాక్స్ కట్టే వాళ్ళు దేశానికి మన వెన్నెముక లాంటి వాళ్ళు దేశభక్తులతో సమానం. ఎందుకంటే ట్యాక్స్ కట్టే ప్రతి పర్సన్ వారి యొక్క ఇన్కమ్ నుంచి 30% ట్యాక్స్ వరకు ఈ గవర్నమెంట్కు కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద, మన ప్రజల మీద ఉంది అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎనీ పర్సన్ తను సంపాదించిన అమౌంట్ నుంచి ఒక కాంట్రిబ్యూషన్ చేయాలంటే 30% వరకు ట్యాక్స్ రూపకంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఈ దేశ అభివృద్ధి దిశలో వాళ్ళు ఎంత సహాయం చేస్తున్నారో మీరు ఆలోచించవచ్చు. ఇటువంటి టైంలో ఇంతకుముందు 1961లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను సమూలంగా మారుస్తున్నారు. ఇప్పుడు సమూలంగా అంటే ఏదైతే పెనాల్టీ, ప్రాసిక్యూషన్, సివియర్గా ఉండే పెనాల్టీస్ ఉన్నాయో వాటిని అన్ని కూడా సరళీకృతం చేసి 1 ఏప్రిల్ 2025 నుంచి సరళీకృతమైన పన్ను విధానాన్ని మనకు అందించబోతున్నారు. అది ఇంకా డీటెయిల్గా వస్తున్నది. కొన్ని ట్యాక్సెస్ రూపంలోకి పెద్ద చేంజెస్ రాకపోవచ్చు, కానీ పెనాల్టీ రూపకంలో, ప్రాసిక్యూషన్లో, ఇంప్రిజన్మెంట్లో ఏదైనా డిఫాల్ట్స్ ఉంటే వారికి పడే శిక్షలలో చాలా మార్పులు వచ్చాయి. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. మనము ఏంటంటే ఈ బడ్జెట్ను కేవలం ఒక లెక్కల పత్రం మాత్రమే కాకుండా మన ఒక కర్తవ్య పత్రంగా మనం భావించాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరము ఒక బాధ్యతగా 1 మినిట్ సార్, ప్రతి ఒక్కరు హక్కుల గురించి కొట్లాడుతుంటాం, కానీ ఎట్ ది సేమ్ టైం మన బాధ్యతల గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అద్భుతమైన బడ్జెట్. ఇది షార్ట్ టర్మ్ యొక్క బెనిఫిట్స్ కాకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ నిరంజనాచారి గారు. మరి ఇక ఓవరాల్గా దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి స్లాబులు యథాతథంగానే ఉన్నాయి. కార్పొరేటివ్ ఐటీ స్లాబుల్లో కూడా మార్పు లేదని కేంద్రం ప్రకటించింది. సరే, దీంట్లో మీరు అన్నట్టు ఓకే, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి. సో చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఒకసారి చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఈ బడ్జెట్పై మీ విశ్లేషణ ఏంటి సార్? అందరికీ నమస్కారం, ప్యానలిస్టులకు. ముఖ్యంగా ఇప్పటికే దీనిపైన మీరు అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడిన చార్టర్డ్ అకౌంట్ వారు కూడా చాలా బడ్జెట్ కేటాయింపులపై చెప్పడం జరిగింది. సో నా ఒపీనియన్లో తీసుకుంటే ఇట్స్ ఎ మిక్స్డ్ ఒపీనియన్ మాత్రమే.